నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు చింతారెడ్డిపాళెంలోని కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. ఇందులో భాగంగా బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో ఇంగ్లీష్లో చెప్పారు అది, కానీ అది మనం తెలుగులో పెద్దలు చెప్పారు. ఆయన చేస్తున్నటువంటి మోసం గురించి, చేసినటువంటి మోసం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే సంవత్సరం కాలం గడిచిపోయిన తర్వాత కూడా వారిచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన పథకాలన్నీ కూడా నిలిపివేసేటటువంటి కార్యక్రమం వారు చేసిన తర్వాత ప్రజలలో స్పందన ఏ విధంగా ఉందని తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. వారు ఏ విధంగా అనుకుంటున్నారు దేని గురించి, లేదు వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల వల్ల వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని అనేటటువంటి ఆలోచన వాళ్ళ దగ్గర నుంచే తీసుకునేటటువంటి ప్రయత్నం, ఒక అభిప్రాయ సేకరణ. దానికి మనం ఈనాటి లేటెస్ట్ టెక్నాలజీ పెరిగినందువల్ల అందరి చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామాలలో దాదాపు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది. మరి ఆ సెల్ ఫోన్ల ద్వారా మనం ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి వాళ్ళకి కొన్ని విషయాలు మనం గనక అందజేసినట్లయితే వాళ్ళ అభిప్రాయం కూడా ఖచ్చితంగా వాళ్ళకి తీరుకున్నప్పుడు, వాళ్ళు చదవాలనుకున్నప్పుడు వాళ్ళ ఫోన్లోనే ఉంటుంది. కాబట్టి ఏదైనా సందర్భానికి సంబంధించి వాళ్ళు ఒకసారి దాన్ని మళ్ళీ చూసుకునే దానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే ఈ చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ అని ఒక QR కోడ్ ఇచ్చారు. ఇది గ్రామాలలో కొంచెం ఇబ్బందికరం. దీంట్లో మన ఫోన్ల ద్వారా ఈ QR కోడ్ ఏదైతే ఉందో దీన్ని గనక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఒక డ్రైవ్ అనే దాంట్లో కొన్ని ఒక్కొక్క పాయింట్లలో కారో ఎన్నో వస్తున్నాయి. డ్రైవ్ అని వస్తూ ఉంది. దాంట్లో ఒక ఆకుపచ్చగా మనకు ఈ రకంగా కనపడే విధంగా వస్తుంది. తర్వాత మీరు చూడొచ్చు, మీకే అర్థమవుతుంది. అది దాంట్లో ఏందిరా అనంటే మొదటిసారి QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత, అది చేసిన తర్వాత రెండో స్టెప్ ఏందిరా అంటే మొట్టమొదట మనకు టీడీపీ ఎన్నికల హామీల మేనిఫెస్టో కనపడుతుంది. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఎలక్షన్ల సమయంలో మా మాట మీరు నమ్మకపోతే మీకు బాండ్ల రూపంలో కూడా ఇస్తున్నాం, మేము మా హామీ పత్రం ఇదిగో మేము ఉచిత బస్సు మేము గెలవగానే ఇస్తాం, అదేవిధంగా ప్రతి అమ్మాయికి 1500 ఇస్తాం, ఇవన్నీ కూడా మీకు బాండ్ రూపంలో ఇస్తా ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్లే కాక మన గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరైతే ఎలక్షన్లో మనకు మొన్న వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున చేశారో
ఆ నాయకులు కూడా సంతకం పెట్టడం, ఆ ఇంటికాడికి పోవటం, ఇదిగోమ్మా మేము బాండు రాసిస్తున్నాం మీకు, ఈ బాండు ప్రకారం అమ్మ మీ ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారు కాబట్టి ఇద్దరికి ఇదిగో ఇది వస్తుంది, ఇదిగో మీకు పొలం ఉంది కాబట్టి రైతు భరోసా కింద మీకు ఇంత వస్తుంది, ఇవన్నీ గెలిచిన రోజు నుంచే మీకు ఇచ్చేదానికి మాది పూచి అని ఒక బాండు రూపంలో వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అదొక కార్యక్రమం వాళ్ళు చేశారు ప్రతి ఇంటికి, మీకు కూడా అవగాహన ఉండి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత చంద్రబాబు చేసినటువంటి మోసాల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉండేటటువంటి అతని సభా పర్వంలోని కొన్ని అంశాలు ఆయన మాట్లాడేట టీవీల్లో మాట్లాడుతున్నాయి. వాటికి సంబంధించినవి కొన్ని వీడియోలు పెట్టారు. మరి అదేవిధంగా వాటి కిందనే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో ఎన్నికల్లో వాటిల్ని కూడా కొంచెం ఆ వీడియోల మాదిరే పెట్టారు. మామూలు మనం గమనిస్తున్నాం, చంద్రన్న ఉన్నాడని చెప్పండి, బస్సు చంద్రన్న చెప్పన్నా, చంద్రన్న పేరు చెప్పేయండి, ఎక్కడ కావాలంటే అక్కడ బోండి అని రకరకాలుగా ఆయన మాట్లాడుతున్నాయన్నీ కూడా ఆయన ఏ విధంగా ప్రజల్ని మోసం చేసింది, మభ్యపెట్టింది ఆ వీడియోలు కూడా ఉన్నాయి. మరి అదేవిధంగా దాని తర్వాత చంద్రబాబు గారు చేసినటువంటి మోసాల వల్ల మీ కుటుంబాలకి మేలు జరిగిందా, నష్టం జరిగిందా అనేది ఒక వివరణ అడుగుతుంది ఆ ప్రశ్న. వాళ్ళు చూసుకోవడానికే వాస్తవంగా ఇది. నా ఇంట్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇదిగో మాకు ఈ వచ్చాయి ఇప్పుడు వచ్చినాయా లేవా, వచ్చుంటే చంద్రబాబు నాయుడిదే బాగుందా, జగన్మోహన్ రెడ్డిది బాగలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిదే బాగుండిందా, చంద్రబాబు నాయుడు మాకు ఇంకా ఏమీ ఇలా, వాళ్ళల్లో ఒక తర్కం బయలుదేరాలనేటటువంటి ఆలోచన. తర్వాత అసలు జగనాన్ని ఇచ్చిన పథకాలన్నీ వీళ్ళు ఒకటే చెప్పారు ఆ రోజు ఎలక్షన్లో, ఆయన ఇచ్చినవి అన్నీ ఇస్తాం, ఒక్క టాపం దానికంటే మెరుగ్గా ఇస్తాం. ఇది వాళ్ళు అందరూ కూడా ఆ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొకరు బీజేపీ వాళ్ళు కావచ్చు, అందరూ చెప్పిన మాట అదే. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇచ్చాడు, ఈయన ఎన్ని ఇచ్చాడు, ఆ వివరాలు కూడా ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత వాట్సాప్లో మన పార్టీ ఆఫీసు నుంచి ఇది లింకప్ చేస్తే వాళ్ళకి కూడా ఇదే సమాచారం, ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందనేది కూడా వాళ్ళకి అవగాహన అవుతుందని చెప్పి మనం చేస్తాం. ఈ కార్యక్రమం కొంత ఈ టెక్నాలజీతో కూడుకున్నదైనా దీన్ని చేయగలిగిన సమర్థత, ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినటువంటి సమర్థత నాయకుల్లో ఉంది అనే ఆలోచనతో వాళ్ళు ఈ విధంగా చేయటం జరిగింది.